స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, JEE 2024 స్టూడెంట్స్ ఈ రియల్గా గుడ్ న్యూస్. ట్రిపుల్ ఐటీ బెంగళూరు ప్రీవియస్గా మనకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్కి మాత్రమే అడ్మిషన్ ఇచ్చేది. ఈ ఇయర్ నుంచి 3 బ్రాంచెస్కి, అది కూడా 4 ఇయర్స్ బీటెక్ బ్రాంచెస్కి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 న్యూ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇయర్ నుంచే అడ్మిషన్ కూడా ఇస్తారు. అడ్మిషన్ సంబంధించి క్రైటీరియా ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తున్నారా లేదా, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో సెషన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ట్రిపుల్ ఐటీ బెంగళూరు అనగానే 100% ప్లేస్మెంట్ ఉన్న కాలేజ్ క్యాంపస్ ఇది. మనకు ట్రిపుల్ ఐటీ బెంగళూరులో ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్ జోసా కౌన్సిలింగ్లో లేనివి. ఫస్ట్ వన్ హైదరాబాద్, సెకండ్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు, థర్డ్ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ. ఇవి ట్రిపుల్ ఐటీ అంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ కాదు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 3 క్యాంపస్కి ఓన్ సిలబస్, ఓన్ అకాడమిక్ కరికులం కూడా ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగానే స్టూడెంట్స్ ప్లేస్ అవుతూ ఉంటారు. ఒక్కసారి మనకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లాస్ట్ ఇయర్ వరకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సే ఉంది. ఆ కోర్సుకు సంబంధించిన ప్లేస్మెంట్ విషయం చూస్తే కనుక హైయెస్ట్ ప్యాకేజ్ 65 lakhs, యావరేజ్ ప్యాకేజ్ CSE 39, ECE 29.6, మీడియన్ ప్యాకేజీ 27, 23. సో ప్యాకేజ్ విషయం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ట్రిపుల్ ఐటీ బెంగళూరు క్యాంపస్ ఎంత ఫేమస్ అనేది. అలాగే ప్లేస్మెంట్స్ కూడా మనకు నార్మల్గా టాప్ MNC కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే విజిట్ చేస్తుంటాయి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కోసం. మరి ఇక్కడ JEE 2024 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ 3 న్యూ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో 4 ఇయర్స్ బీటెక్ సంబంధించి ఓవరాల్గా 210 సీట్స్ రావడం జరిగింది. 210 మెంబర్ స్టూడెంట్స్ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ బెంగళూరులో జాయిన్ అవుతున్నారు అంటే 210 సీట్స్కి సంబంధించి జోసా కౌన్సిలింగ్లో కాంపిటీషన్ కూడా తగ్గినట్టే. మనకు ఒక్క సీటు కూడా చాలా కౌంట్ అవుతుంది. అలాంటిది 210 సీట్స్ కాబట్టి JEE 2024 స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అవుతుంది. సో మరి ఇంకా అడ్మిషన్ క్రైటీరియా కంప్లీట్ డీటెయిల్స్ అని చూద్దాం. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు జోసా CSAP కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోవచ్చు. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ 3 బ్రాంచెస్ ఏంటి అంటే కనుక బీటెక్ CSE, బీటెక్ ECE 4 ఇయర్స్, బీటెక్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు ఇప్పటి వరకు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ CSE, ECE కోర్సెస్ మాత్రమే ఉండేవి. 4 ఇయర్స్ స్టూడెంట్స్కి 5 ఇయర్స్ కోర్స్ చేసిన ప్యాకేజ్ వస్తుంది. అలాగే 4 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా అంతే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఈ డిసిషన్ అయితే తీసుకొని మనం ఇంకా 4 ఇయర్స్ బీటెక్ కోర్సెస్ కూడా రన్ చేయాలని ఒక డిసిషన్ వల్ల ఇప్పుడు ఈ 3 న్యూ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా ట్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ 4 ఇయర్స్ బీటెక్ CSE ప్రోగ్రామ్ ఇన్ ఇయర్ 2024. సో మిగిలిన 3 కోర్సెస్ కూడా 2024 ఇయర్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఈ 4 ఇయర్స్ బీటెక్ కోర్సెస్తో పాటు మీరు అడ్మిషన్ ప్రాసెస్లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ CSE అండ్ ECE కూడా సీట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. టోటల్గా సీట్స్ బీటెక్ CSE 120, ECE 30, 4 ఇయర్స్ కోర్స్లో 60 సీట్స్, ఓవరాల్గా 210 సీట్స్ వచ్చాయి ఇవి. అండ్ ఇంటిగ్రేటెడ్ CSE 30, ఇంటిగ్రేటెడ్ ECE 30, టోటల్గా ఈ సీట్స్ వచ్చి 60 సీట్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ మీరు JEE మెయిన్స్ ర్యాంక్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 కోర్సెస్ సంబంధించి కంప్లీట్గా మీ JEE మెయిన్స్ ర్యాంక్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ CRL ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ఓపెన్ కేటగిరీలోనే సీట్స్ అన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ 22 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీజ్ 1000 రూపీస్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మీకు 2,30,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో 2,76,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. ఓవరాల్గా ట్యూషన్ ఫీ ఎంటైర్ 4 ఇయర్స్ కంప్లీట్ చేయడానికి, బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ చేయడానికి
20 lakhs అవుతుంది. 20 lakhs 24,000. నెక్స్ట్ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కనుక మీరు జాయిన్ అవుతే 26 lakhs 32,000 రూపీస్ ఫీ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ April 22, లాస్ట్ డేట్ June 3, రిపోర్టింగ్ డేట్ July 18, అడ్మిషన్స్ క్లోజ్డ్ 31st July. సో మరి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే డేట్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఆఫర్ లిస్ట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్లోనే మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. దాని తర్వాత వేకెంట్ సీట్స్ ఉంటే కనుక స్పెషల్ అడ్మిషన్ రౌండ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫీ బర్డెన్ కాదొద్దు అనుకుంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే స్కాలర్షిప్ 100% ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుంది. అది టాప్ ర్యాంకర్స్, మీరు అప్లై చేసిన స్టూడెంట్స్లలో ఎవరైతే టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ టాప్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళకి 100% ఫీ వేవర్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు 4 years బీటెక్లో జాయిన్ అయినా 5 years బీటెక్లో జాయిన్ అయినా కూడా ఇవ్వడం జరుగుతుంది. డీన్స్ లిస్ట్ స్కాలర్షిప్ ఇది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ హూ స్కోర్ 3.6 CGPA ఆర్ మోర్ డీన్స్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ చేసిన లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ స్టూడెంట్స్కి ప్రీవియస్గా 50,000 పర్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉన్న అమౌంట్ బేస్ చేసుకుని బీటెక్ ఈ ఇయర్ నుంచి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా మీరు CGPA 3.6 ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్కోర్ చేయగలిగితే మీకు కూడా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు బ్యాంక్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరులో ఈ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన 4 years కోర్స్లో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఈ ఇయర్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు కదా అని డౌట్ పడాల్సిన అవసరం అయితే 1%, 0.1% కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్ క్యాంపస్లో కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారంటే అది న్యూ కోర్స్ అయినా ఓల్డ్ కోర్స్ అయినా సరే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, హైర్ చేసుకుంటాయి. అలాగే స్టడీ కూడా క్వాలిటీ స్టడీనే ఉంటుంది. థ్యాంక్ యూ.